హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హర్విల్లు. టుడే వీడియో వచ్చేసి మునగాకు పప్పు అండి. ఈ మునగాకుతో మనం పప్పు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా నేను మునగాకు ఇంకా కందిపప్పు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ చూద్దాం. ఓకే అండి, కందిపప్పును ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని నేను విజిల్స్ పెట్టుకుంటాను కుక్కర్ పైన. ఓకే అండి, ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్నాక ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఓకే అండి, ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు యాడ్ చేద్దామండి. కలుపుకుందాం. ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దామండి. అలాగే ఇందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు యాడ్ చేసుకుందాం. ఒకసారి మునగాకు మొత్తం కలుపుకుందాం. ఓకే అండి, ఇలా మునగాకు అంతా వేగుతుండగానే మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని యాడ్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మునగాకు ఇంకా టమాటా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా యాడ్ చేద్దాం. ముందే చింతపండు వేస్తే అవి ఈ పులుపుకి మగ్గవు. సో అందుకనే ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. ఈ చింతపండు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం యాడ్ చేద్దామండి. చూసారు కదా, కొంచెం వేసుకోండి. ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం పప్పు యాడ్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని అంతటిని కలిపేసుకుందాం. ఓకే అండి, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మన చిక్కదనం కోసం. ఓకే, సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, పప్పు దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చాలా చక్కగా దగ్గర పడిపోయింది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మునగాకు పప్పు హెల్దీ కూడా అండి. 2 కూడా చాలా మంచివి, హెల్దీ ఫుడ్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.